రైట్. ప్రధాని నరేంద్ర మోడీ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాల గురించి ప్రస్తావించారు. ఇది దేశ భవిష్యత్తుకు ఉపయోగకరమైనటువంటి బడ్జెట్. టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నాం, హాస్పిటాలిటీని పెంచుతున్నాం. సో భారతదేశం ఒక టూరిజం హబ్ లాగా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతోంది. ఫుట్వేర్ రంగమే కానీ లేదంటే టాయ్స్ ఇండస్ట్రీని కానీ ఎంకరేజ్ చేస్తున్నాం. సో భారత సంతతికి చెందినటువంటి అండ్ భారత ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎగుమతి అవ్వాలి. అట్ సేమ్ టైం మనం తయారు చేసేటువంటి విధంగా ఉండాలి, ఇంకా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అన్నటువంటి అంశాలని చెప్పడం జరిగింది. ప్రైవేట్ సెక్టార్కి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం కూడా ఇచ్చారు. కొన్ని సంస్కరణలు చేపట్టేటువంటి దిశగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు 2 కోట్ల వరకు కూడా ఎట్లాంటి గ్యారంటీ లేకుండా రుణాలను అందించబోతున్నాం అంటూ కూడా ఒక శుభవార్తను చెప్పడం జరిగింది. ఎంఎస్ఎంఈలకు అలాగే స్టార్టప్ కంపెనీలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చాం అంటూ కూడా ఈ బడ్జెట్ సంబంధించి చెప్పడం జరిగింది. న్యూక్లియర్ ఎనర్జీని కూడా ప్రోత్సహిస్తూ ఒక మ్యాసివ్ చేంజ్ తీసుకురాబోతున్నాం దేశంలో. ఈ బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు బడ్జెట్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రైట్, ఇక కమ్ బ్యాక్ టు డిబేట్. మధు శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ శ్రీనివాస్ గారు. సో ఒకవైపు బడ్జెట్ అంశాలన్నీ బయటకు వచ్చాయి, ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ కూడా ఇప్పటివరకు మాట్లాడారు, మీరు విన్నారు. సో మీ రియాక్షన్ ఏంటి? నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ న్యూస్ ప్రధానికానికి, శ్రీకాంత్ గారికి, మాధవి గారికి, అదేవిధంగా నర్రా విజయ్ గారికి, వెంకటరెడ్డి గారికి. ఇప్పుడు ఈ బడ్జెట్ ని చాలా స్పష్టంగా దగ్గర నుంచి చూసినట్టయితే ఈ బడ్జెట్ లో కొత్త సీసాలో పాత సారా పోసినట్టుంది. ఎక్కడా ఏం మార్పులు లేవు. ఇలా బడ్జెట్ లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా అర్థమవుతుంది. అంటే బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ కోసమే ఈ బడ్జెట్ రూపొందించినట్టుగా అర్థమవుతుంది. ఎప్పుడు లేస్తే బీజేపీ వాళ్ళు తెలంగాణ తెలంగాణ అంటారు, బడ్జెట్ అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? ఇది ఏమి కపట ప్రేమ కాదా, ఇది సౌది తల్లి ప్రేమ కాదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నాను నేను. మరి వెంకటరెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారండి, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కూడా ₹1 నయా పైసా కూడా తెలంగాణకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు చేయలేకపోయారు. మనకు బయ్యారానికి సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, అదేవిధంగా RRR అనుకున్నాం మనం. మరి మూసీ నది చాలా ఉన్నాయి, మళ్ళీ అది కాజీపేట సంబంధించిన కూడా ఇన్నిట్లలో కూడా దేనికి కూడా ₹1 కూడా మరి ఎక్కడ కేటాయించినట్టు కూడా అర్థం కావట్లేదు. మరి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా 0 to 4 లక్షల రూపాయల వరకే జీరో ట్యాక్స్ అండి, 12 లక్షల రూపాయల వరకు జీరో ట్యాక్స్ కాదు. చాలా స్పష్టంగా మరి నేను ఐ న్యూస్ ప్రజానికాన్ని తెలియజేస్తున్నా. చాలా గుడ్ న్యూస్, 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు. చాలా గుడ్ న్యూస్, 12 లక్షల వరకు ట్యాక్స్ లేదని జనాన్ని ఉదరగొడుతున్నారు అన్ని మీడియా ఛానల్లో కూడా. ఇది చాలా కన్ఫ్యూజ్, ఎందుకంటే నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని, నేను లాలో కూడా గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా స్పష్టంగా 4 లక్షల వరకే ట్యాక్స్ లేదండి. ప్రభుత్వ ఎంప్లాయీలు ఎవరైనా 4 లక్షలు దాటితే ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. మరి 12 లక్షల వరకు నిజంగానే 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ లేకుంటే బాగుండేదేమో. ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది కూడా నా దగ్గర ప్రస్తావించారు. ఇలా ప్రొఫెసర్లే కావచ్చు, అదేవిధంగా టీచర్లే కావచ్చు, సీనియర్ ఎంప్లాయీసే కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉపాధ్యాయులకు కానీ అందరికి కూడా చాలా నష్టం వస్తుంది. వీళ్ళు ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి వస్తుంది అనవసరంగా. సో మనం ఒక చేతోటి ఇచ్చేసి వాళ్ళ శాలరీని పాపం లక్షల రూపాయల శాలరీలు వస్తున్నారా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటాం మనం, కానీ వాళ్ళు ట్యాక్స్ రూపంలో మొత్తం కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వెంకటరెడ్డి గారికి తెలుసు ఆ విషయం కూడా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎంత సంపాదించుకున్న ట్యాక్స్ లేదు, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నా ఉద్దేశం ఏంటంటే 12 లక్షల వరకు కూడా జీరో ట్యాక్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ మినిమం వేజ్ చేసినా కూడా 50 నుంచి 75 లక్షల రూపాయల శాలరీ వస్తుంది. ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కూడా లక్షల రూపాయలు శాలరీ వచ్చినట్టు, కానీ ప్రభుత్వం కోసం పనిచేసేట్టే ఉంటుంది ఇప్పుడు. సో ఈ బడ్జెట్ కూడా ఎక్కడ కూడా బీహార్ దృష్టిలో పెట్టుకొని బీహార్ వాళ్ళకు చాలా కానుకలు అడగకుండానే వరాలు ఇచ్చారు. సహజంగా దేవుడు ముక్కితే వరాలు ఇస్తారు, కానీ బీజేపీ వాళ్ళు మొక్కకుండానే బీహార్కి చాలా వరాలు ఇచ్చారు. మరి తెలంగాణని పూర్తిగా విస్మరించారు. తెలంగాణని ఎన్నో ఆశలు, యాక్చువల్గా తెలంగాణ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి 8 మంది ఎంపీలు ఉన్నారు, ₹8 కూడా మరి ఎందుకు తీసుకురాలేకపోయారో ఖచ్చితంగా బండి సంజయ్ గారు కానీ మరి కిషన్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఆత్మావలోకం చేసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలియజేస్తున్నాను. ఇలా పూర్తిగా ఈ బడ్జెట్ కి తెలంగాణకు, తెలుగు రాష్ట్రాలకు ఏ సంబంధం లేదు అన్నట్టుగా నిరాశ నిస్పృహలతోటి వాళ్ళ తెలుగు ప్రజానికం కానీ తెలంగాణ ప్రజానికం ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్టు ఎక్కడ కూడా ఉపయోగం లేని బడ్జెట్ లాగా ఉంది ఇది. అసలు మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంది సార్ ఈ బడ్జెట్ కి. భారతదేశంలో యూనియన్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ కి తెలంగాణకు సంబంధం లేదు. చాలా దురదృష్టకరం. మరి వీళ్ళు మళ్ళైనా మరి తర్వాత ఇదైతే పూర్తి స్థాయి బడ్జెట్ అని నాకు తెలిసింది. మరి తర్వాత కేటాయింపులు ఉంటాయని కూడా నేను అనుకోవట్లేదు. మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా మరి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ? మరి ఇన్ని రకాల ప్రాజెక్టులు కూడా పౌరాంతక సాధక ప్రాజెక్టులు, మనం మూసీ నది కానీ ప్రక్షాళన విషయం చాలా ప్రెస్టేజ్ తీసుకున్నాం. ఇలా భారతదేశంలోనే మా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక
4th సిటీ నిర్మాణానికి పూనుకున్నారు. ఇవాళ దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఇటు చూసినట్టుగా హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ తో పాటు ఇవాళ 4th సిటీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఒడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి అలా వాళ్ళ ఉద్దేశం మరి కాంగ్రెస్ పార్టీ ఉందనో మరి వాళ్ళ ఆలోచన ఏందో నాకు తెలియదు, కానీ మరి వాళ్ళైతే ఇవాళ తెలంగాణను చాలా స్పష్టంగా విస్మరించినట్టుగా అర్థమవుతుంది. ఇదే విధంగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళ ఈ రకరకాల ట్యాక్సులు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళని, పేదవాళ్ళని, నిరుపేదలను కూడా విస్మరించినట్టుగా ఉంది. మనకు తెలుసు బీజేపీ 10 సంవత్సరాల కాలంలో కూడా 11 సంవత్సరాల కాలం కూడా పేద ప్రజలకు ఏ రోజు ఏం చేసింది లేదు. మరి ఇందాక మరి బీజేపీ వారు మాట్లాడుకుంటే చారిత్రాత్మకం అంటున్నారు. ఎందుకు చారిత్రాత్మకం? నిజంగానే నాకు తెలిసి ఏంటంటే చారిత్రాత్మకం అంటే తెలంగాణ సంబంధం లేకుండా బడ్జెట్ పెట్టడం కూడా చారిత్రాత్మకం అనుకోవచ్చు మనం. ఎక్కడ కూడా ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి ఎలాంటి ఉపయోగం లేకుండా మరి బడ్జెట్ పెట్టారు. మరి ఒక్కసారి కిషన్ రెడ్డి గారికి, నేను బండి సంజయ్ గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, మీరు ఖచ్చితంగా మళ్ళీ అయినా కూడా కూర్చొని మళ్ళీ ఒకసారి మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఎన్నో ప్రాజెక్టులు చాలా ప్రెస్టీజియస్ గా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సర్కార్ ముందు తీసుకొచ్చింది. మరి వాటన్నిటి కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారని నేను భావిస్తున్నాను.